పాల్గొనడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే సమైక్యాంధ్ర ఉద్యమానికి ముందు నన్ను శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు 36 మంది ఉన్నటువంటి సాంస్కృతిక విభాగానికి అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి విభాగాలకు ఐటీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను నియమించింది. తర్వాత నియమించినప్పటి నుంచి నెల్లూరులో మంచి ఒక ప్రోగ్రాం పెట్టించి జిల్లాకి ఉపయోగపడేటువంటి ఏమైనా పనులు చేద్దాం అనుకుంటే ఏ అధికారి కూడా సెక్రటరీలో పనిచేయడం కానీ ఏమైనా డిప్యూటీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా కమిటీతో రావాలి శాసనసభ్యులతో పాటు. ఈ శాసనసభ్యులు శాసనసభ్యులు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి వచ్చే పరిస్థితి లేని దానివల్ల ఆ ప్రోగ్రామ్ని ప్రతిసారి క్యాన్సిల్ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మన స్వరకోకిల వాణిజ్యరావు గారికి అవార్డు ఇస్తున్నామంటే నేను కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నానంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మేము ఇచ్చేటువంటి ఒక సన్మాన కార్యక్రమం మాదిరిగా మీరందరూ కూడా భావిస్తారని చెప్పి మీ అందరూ సెలవు చేసుకుంటాము. అదేవిధంగా మా తండ్రి గారైనటువంటి దివంగత బీదా రమణయ్య గారు